అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని తమిళనాడు ప్రభుత్వం చెన్నైలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది। ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా మెగా మారథాన్లో పాల్గొన్నారు। మెరీనా బీచ్ రోడ్డులో జరిగిన ఈ పరుగులో ఆయన ప్రజలు విద్యార్థులతో కలిసి సుమారు 6 కిలోమీటర్ల దూరం పరిగెత్తారు। స్టార్ట్ రన్ స్టాప్ డ్రగ్స్ అనే నినాదంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో యువతకు డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు। క్రీడలను ఎంచుకోండి, మాదక ద్రవ్యాలను వదిలేయండి అనే సందేశంతో నిర్వహించిన మారథాన్ ద్వారా సమాజంలో డ్రగ్స్ రహిత వాతావరణంపై అవగాహన పెంచడమే లక్ష్యమని అధికారులు తెలిపారు। తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు। కేంద్ర మంత్రి సివి పాటిల్తో జరిగిన సమావేశంలో ఏం చర్చించారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు। ఇక పాస్పోర్ట్ అనేది గుర్తింపు పత్రం కాదని, అది కేవలం విదేశీ ప్రయాణాలకు ఉపయోగించే పత్రం మాత్రమే అన్నారు। పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన భారతీయులుగా గుర్తించలేమని వ్యాఖ్యానించారు। కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించడం సరైన విధానం కాదని సూచించారు। మనం చూస్తా ఉన్నాం, ఎస్ఐఆర్ సందర్భంగా కొన్ని స్టేట్మెంట్లు ముఖ్యంగా ఓవైసీ మాట్లాడడం జరిగింది। బీజేపీ ఐడి కార్డు ఉంటేనే ఉంటుందా, పాస్పోర్ట్ చెల్లదా అని చెప్పి। పాస్పోర్ట్ చెల్లదా చెల్లుతుందా అనే విషయం ఇప్పుడు కాలేదు। పాస్పోర్ట్ అనేది ఇది సిటిజన్స్ సంబంధించిన కాదు, ఇది ట్రావెల్ డాక్యుమెంట్ అని అనడం జరిగింది। అండ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్। ముఖ్యంగా ఈవెన్ బీఆర్ఎస్ దాని మీద మాట్లాడేది కానీ వాళ్ళు కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు। ఇద్దరు పార్టీలను కోరుతా ఉన్నాను, డోంట్ ట్రై టు మిస్లీడ్ ది పీపుల్। చట్టం బీజేపీ ప్రభుత్వం ఏది మాట్లాడితే దాన్ని మీరు వాళ్ళకు వ్యతిరేకం, వీళ్ళ ఓటు తీస్తున్నారు, వాళ్ళకి తీసేస్తారు అనేట్టుగా ఇది పొరపాటైనటువంటి ఆలోచన ఇది। మీరు సిఏఏ తెచ్చింది ఎవరు పేర్లు తీయడం కాదు, సిటిజన్షిప్ తీయడం కాదు, అది అమెండ్మెంట్ 2-3 ప్రొవిజన్స్ చేసాం। ఈరోజు పాస్పోర్ట్ యాక్ట్ తెచ్చింది మేము కాదు కదా, మా ప్రభుత్వం కాదు కదా। ఈ యాక్ట్స్, ఈ ప్రొవిజన్స్ అని మీ దగ్గర మీరు ప్రభుత్వంలో కూడా ఉన్నాయి, కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి మా మీద రుద్దే ప్రయత్నం ఎట్లా చేస్తారు మీరు? ప్రతిదీ కూడా అంతే। ఎస్ఐఆర్ మీ టైంలో జరిగింది, అప్పుడేం మాట్లాడలే। ఇప్పుడు మీది ఇక్కడ మా టైంలో ఎలక్షన్ కమిషన్ తీసుకొస్తే దాని మీద కూడా రభస చేస్తాం, మనం చూస్తా ఉన్నాం। గోవా గవర్నర్ సీనియర్ రాజకీయ నేత పూసపాటి అశోక్ గజపతిరాజుకు ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు। ఎక్స్ వేదికగా ఒక ప్రత్యేక పోస్ట్ చేశారు। అశోక్ గజపతిరాజును విలువల శిఖరం, మనసున్న మహారాజు అంటూ లోకేష్ కొనియాడారు। ఇక ప్రజాస్వామ్యంలో నిలువెత్తు మానవత్వ రాజసం అశోక్ గజపతిరాజు గారు అని కూడా అన్నారు। ఇక విద్యాలయాలకు 1000 ఎకరాలు దానమిచ్చిన వితరణశీలి, ఆధ్యాత్మిక సేవకు ఆస్తులు ధారపోసిన ధర్మకర్త, రాజకీయాల్లో అందరి మన్ననలు అందుకున్న అజాత శత్రువు అని లోకేష్ తన పోస్టులో ప్రశంసించారు। ప్రజల మనిషిగా వారి హృదయాలలో స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు। ఇక అశోక్ గజపతిరాజు గారు ఆయు ఆరోగ్యాలతో ఆనందంగా 100 ఏళ్లు వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థించినట్లు మంత్రి లోకేష్ తన శుభాకాంక్షల సందేశంలో తెలిపారు। అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పరిధిలోని ఎరులంక యానం వంతెనపై నుంచి గోదావరి నదిలోకి దూకిన ఓ మహిళ మృతి చెందింది। ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు। ఇక మృతురాలిని పోలవరం మండలం కోమలగిరి గ్రామానికి చెందిన కలవల దుర్గా భవానీగా గుర్తించారు। ఆమెకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నట్టు తెలిపారు। దుర్గా భవానీ గత కొంతకాలంగా మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందుతున్నట్లు ఆమె భర్త కలవల విజయ్ కుమార్ తెలిపినట్లు సమాచారం। ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు। నెల్లూరు జిల్లా బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగకు అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు। 2014 నుంచి 19 మధ్య రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి దర్గా అభివృద్ధికి శ్రీకారం చుట్టామని చెప్పారు। 2014కు ముందు సరైన వసతులు లేకపోయినా ఆ తర్వాత ఘాట్లు, సిమెంట్ రోడ్లు, షెల్టర్లు ఏర్పాటు చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించామని తెలిపారు। ఈసారి స్వర్ణాల చెరువులో నీటి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, మున్సిపల్ సిబ్బంది, పోలీసులతో పాటు గజ ఈతగాళ్లు, బోటు సౌకర్యాలు, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు। ఈసారి గతంలో కంటే మెరుగైన ఏర్పాట్లు చేశారని ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ప్రశంసించారు। రొట్టెల పండుగ మత సామరస్యానికి ప్రతీకని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు। రొట్టెల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు। ఇది రాష్ట్ర పండుగ 2014-19లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు దీన్ని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది। ఇది 412 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన బారా షాహిద్ దర్గా
ఈ దర్గా పక్కనే స్వర్ణాల చెరువు ఉంది. ఈ స్వర్ణాల చెరువులో రొట్టెలు వదలటం, రొట్టెలు పట్టుకోవటం అనేది ఒక ఆనవాయితీగా ఎంతో నమ్మకంగా వస్తుంది. ఎవరైతే భక్తులు వాళ్ళకి సమస్యలుండి ఆ సమస్యలు తీరాలని ఆ యొక్క దర్గాలో వచ్చి ప్రార్థించి ఆ స్వర్ణాల చెరువులో ఈ యొక్క రొట్టెలని వదలటం, రొట్టెలు పట్టుకోవటం అనేది